వైభవ్ సూర్యవంశీ ఇతని గురించి పెద్దగా ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. లాస్ట్ ఇయర్‌లో చూసాం మళ్ళీ మొదలుపెట్టాడు ఇక్కడ. అసలు పెద్ద పెద్ద బౌలర్‌లను అయితే కుక్కను కొట్టినట్టు కొట్టాడు. ముఖ్యంగా వచ్చేసి నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ఇతనైతే అద్భుతంగా 50 పూర్తి చేసుకున్నాడు. అది కూడా 15 బాల్స్‌లోనే. ఇక్కడ ఓవరాల్‌గా చూసుకుంటే 13 బాల్‌లో ఫాస్టెస్ట్ 50 అయితే జైస్వాల్ పేరు మీద ఉంది. అటువంటి బ్యాట్స్‌మెన్ ఒక ఎండ్‌లో ఉన్నా గాని అతనికి ఛాన్స్ ఇవ్వకుండా ఇతనైతే అది 15 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేసుకొని తర్వాత ఔట్ అయ్యి ఎళ్ళిపోయాడు. ఇక్కడ చూసుకుంటే చాలామంది బ్యాట్స్‌మెన్స్‌కి అయితే ఇతను వచ్చేసి ఇబ్బందే ఫ్యూచర్‌లో ఎక్కడ కూడా ఇతనైతే ఓపెనర్‌గా వచ్చాడంటే టీ20లకు ఇక్కడ అభిషేక్ శర్మ గాని, తర్వాత వచ్చేసి తిలక్ వర్మ ఇలాంటి బ్యాట్స్‌మెన్స్ ఉంటారు కదా! లెఫ్ట్ హ్యాండర్స్ కాంబినేషన్ కోసం చూసేవాళ్ళు. వాళ్ళందరూ టీం నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి అభిషేక్ శర్మ ఇక్కడైతే అంతగా రాణించడం లేదు. ఐపీఎల్ అయిపోయిన పాటనే ఖచ్చితంగా ఇతనైతే సెలక్షన్‌కి తీసుకుంటారు సూర్యవంశిని లేట్ చేయరు. సో అటువంటి ఇన్నింగ్స్‌లో అయితే ఆడుతున్నాడు. పెద్ద పెద్ద బౌలర్లే నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ తర్వాత వచ్చేసి మ్యాట్ హెర్నీ అక్కడ ప్రతి బౌలర్ కూడా ఇంటర్నేషనల్ బౌలర్. వీళ్ళందరినీ కూడా అద్భుతంగా అయితే ఆడాడు. ఇతని కారణంగానే రాజస్థాన్ అయితే గెలిచింది. ఇక్కడ చూసుకున్నామంటే ఓవరాల్‌గా రెండు టీముల్లో కూడా బ్యాటింగ్ అంత గొప్పగా ఏం లేదు. ఒక 60 రన్స్ అలా చేసింటే చెన్నై కూడా గెలిచే ఛాన్స్ అయితే ఉండేది. కొంచెం ముందుగా అయితే సూర్యవంశిని అవుట్ చేసుకుంటే. అటువంటి గ్రౌండ్‌లో ఇతనైతే చెలరేగిపోయి ఆడాడు. ఒకసారి మనం మ్యాచ్ గురించి పూర్తిగా చూసుకుందాం. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది ఆర్ఆర్. చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే అక్కడ వచ్చేసి పెద్ద స్కోర్లు ఏం నమోదు కావు స్టేడియంలో గౌహతిలో. సో అటువంటి మ్యాచ్‌లో ఖచ్చితంగా బౌలింగ్ తీసుకోవడం అంటే అడ్వాంటేజ్. అది కూడా వచ్చేసి వర్షం కారణంగా పిచ్చునైతే మూసేసి ఉంచారు. దానివల్ల అయితే కొంచెం ఫాస్ట్ బౌలర్లకైతే కొంచెం అడ్వాంటేజ్ ఉండింది. అదే నిన్నైతే వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ముఖ్యంగా వచ్చేసి బర్గర్ అయితే అద్భుతమైన బౌలింగ్ చేసి సంజు శాంసన్ అయితే అవుట్ చేశాడు. సో ఇక్కడ చూసుకుంటే పిచ్ నుంచి అయితే చాలా అద్భుతమైన అడ్వాంటేజ్ అయితే వచ్చింది వాళ్ళకు. అందువల్లనే వికెట్లు అయితే కోల్పోయారు. ఇక్కడ వచ్చేసి అక్కడ ఆర్ఆర్‌కి సూర్యవంశి ఎలాగానో సీఎస్కేకి వచ్చేసి ఆయుష్ మాత్రే. లాస్ట్ ఇయర్ ఇతనైతే ఓపెనింగ్ చేశాడు. ఇక్కడ ఇతన్ని వన్ డౌన్‌లో వేయడం మంచిది కాదు. ఎందుకంటే పవర్ ప్లేలో ఆడే ప్లేయరు ఖచ్చితంగా పవర్ ప్లేలోనే ఆడాలి. ఇతను వచ్చేసి వన్ డౌన్ తీసుకురావడం అంటే అది కొంచెం కష్టమైన పనే. గైక్వాడ్ వన్ డౌన్‌లో వచ్చాడనుకోండి కొంచెం మ్యాచ్‌ని అయితే చక్కదిద్దే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అతను స్లోగా మంచిగా పికప్ అయితే చేయగలుగుతాడు మ్యాచ్‌ని. కానీ అతను ఓపెనర్‌గా రావడము అక్కడ బాల్స్‌ని డాట్ చేయడము తర్వాత వచ్చేసి ప్రెజర్ పెరిగి తర్వాత అవుట్ అయిపోతాడు. సో ఇక్కడైతే ఖచ్చితంగా ఆయుష్ మాత్రే ఓపెనర్‌గా రావాలి. ఇక్కడ వన్ డౌన్‌లో మాత్రమే గైక్వాడ్ రావాలి. ఎందుకంటే అప్పుడు ఒక స్టేబిలిటీ అనేది వస్తుంది టీమ్‌కి. ఓవరాల్‌గా చూసుకుంటే మ్యాచ్‌లో అంత గొప్ప షాట్లు ఏమి ఆడలేదు. అందరూ కూడా 200 ఎయిమ్ చేసి వచ్చినట్టున్నారు. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచ్‌ల్లో 200ని ఈజీగా చేజ్ చేశారు ముంబై కానీ, ఆర్‌సీబీ కానీ. సో ఆ విధంగానే వీళ్ళైతే ఆలోచించి ఆర్ఆర్ పక్కన మంచి బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. మనం 200 చేస్తే కానీ మ్యాచ్‌లో నిలబడలేము అన్నట్టు స్టార్టింగ్ నుంచే వచ్చేసి షాట్లు కొట్టారు. ఇక్కడ అంత అవసరం లేదు. ఈ గ్రౌండ్‌లో వచ్చేసి 170, 160 కొట్టినా కానీ గెలిచే ఛాన్స్ ఉంది. అటువంటి మ్యాచ్‌లో వీళ్ళైతే అనవసరంగా పోయి అయితే వికెట్లు ఇచ్చుకున్నారు. ఇక్కడ చూసాం కదా లోయర్ ఆర్డర్‌లో వచ్చినటువంటి జేమీ ఓవర్టన్ ఎంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతని కారణంగానే వీళ్ళైతే 127 అన్నా చేయగలిగారు. లేకుంటే అంత స్కోర్ కూడా అయ్యేది కాదు. అతను వచ్చేసి చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 43 రన్స్ అయితే చేశాడు. అది కూడా 36 బాల్స్‌లో. సో ఇక్కడ నిలబడి ఆడారంటే ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది ఈ గ్రౌండ్‌లో. సో ఇదైతే చేయలేకపోయారు చెన్నై. దానివల్లనైతే వాళ్ళు ఓడిపోయారు. ఇతను 2 6లు 2 4లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రన్అట్ అయ్యాడు లాస్ట్‌లో. సో ఇక్కడ వచ్చేసి జడేజా కూడా చాలా అద్భుతమైన బౌలింగ్ అయితే చేశాడు. 4 వికెట్లు పడినా కానీ సీఎస్కే కొంచెం మళ్ళీ మ్యాచ్‌లోకి వచ్చే ఛాన్స్ తీసుకున్నారు. ఎక్కడంటే సర్ఫరాజ్ ఖాన్ ప్లస్ కార్తిక్ శర్మ అయితే మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సర్ఫరాజ్ ఖాన్ వచ్చేసి 70 రన్స్ కొట్టాడు. తర్వాత కార్తిక్ శర్మ 18 రన్స్ కొట్టాడు. ఇక్కడ జడేజా వచ్చి విలన్‌గా అయితే మారిపోయాడు. అక్కడ మంచిగా ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ అవుట్ చేశాడు. అదే ఓవర్‌లో శివం దుబే 6 కొట్టినా కానీ అతన్ని కూడా అవుట్ చేశాడు. సో ఈ 2 వికెట్లు తీయడం అనేది సీఎస్కేకి చాలా ఇబ్బంది పెట్టింది. లేకుంటే వాళ్ళు కూడా మంచిగా స్కోర్ అయితే చేసేవాళ్ళు. ఫస్ట్‌లో వికెట్లు పోయినా కానీ మళ్ళీ నిలబడే ఛాన్స్ అయితే వచ్చింది మ్యాచ్‌లో. కానీ ఇక్కడ జడేజా వాళ్ళు మాత్రం దెబ్బేసేశాడు. అతను వచ్చేసి చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఓన్లీ 3 ఓవర్స్ మాత్రమే వేసి 2 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా 18 రన్స్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ జడేజా లేని లోటేందో చెన్నై ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ అయితే వికెట్ తీసుకున్నారు. ఓవరాల్‌గా ఇది రెండోసారి అంట ఐపీఎల్‌లో వేసిన అందరు బౌలర్లు కూడా వికెట్ తీయడం అనేది. మొత్తం వచ్చేసి 6 మెంబర్స్ బౌలింగ్ వేశారు. 6 మెంబర్స్‌కి వికెట్స్ అయితే వచ్చాయి. సో ఇదైతే సెకండ్ టైం ఇలా ప్రతి ఒక్క బౌలర్‌కి వికెట్ అయితే రావడం. 6 మంది బౌలర్లు అలా వేసినప్పుడు. సో ఒకసారి బౌలింగ్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్ అయితే చేశారు. ఇతని నుంచి మనం వరల్డ్ కప్‌లో ఇటువంటి బౌలింగ్ అయితే చూడలేదు. చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్‌లో 19 రన్స్ ఇచ్చి 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. బర్గర్ 4 ఓవర్‌లో 26 రన్స్ ఇచ్చి 2 వికెట్లు. తర్వాత తేజ్ శర్మ 3 ఓవర్‌లో బౌలింగ్ చేసి 17 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. సందీప్ శర్మ యాజ్ యూజువల్ ఇతనైతే స్లో బాల్స్ అలా వేసి మంచిగా 1 వికెట్ అయితే తీసుకున్నాడు. అది కూడా 22 రన్సే ఇచ్చాడు 2.4 ఓవర్స్‌లో. రవి బిష్ణోయ్ కొత్త కంటెండర్ వీళ్ళకి మంచిగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్‌లో 16 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. ఇంకా జడేజా 3 ఓవర్లు వేసేసి 18 రన్స్ ఇచ్చి 2 వికెట్లు అయితే తీసుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ చాలా అద్భుతమైన బౌలింగ్ చేసి సిఎస్కేని అయితే చాలా తక్కువ స్కోర్కే ఆల్అౌట్ చేశారు. ముఖ్యంగా మనం అయితే 200, 250 అలాంటి స్కోర్ చూసే ఐపీఎల్లో ఇక్కడైతే 127 అనేది పెద్ద స్కోర్ ఏం కాదు. కానీ ఇక్కడ బౌలర్లు చాలా అద్భుతంగా రాణించి అయితే ఇలా వికెట్లు తీసి అయితే ఆల్అౌట్ చేశారు. ముఖ్యంగా ధోని లేని లోటు అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే అతని ఎక్స్పీరియన్స్ కానీ అతని ప్రెజెన్స్ కానీ చాలా అవసరం సిఎస్కేకి. ధోని లేని టైంలో వచ్చేసి సిఎస్కే మొత్తం వచ్చేసి టాప్ 2 బ్యాట్స్మెన్స్ మీద ఆధారపడింది. అది వచ్చేసి సామ్సన్, నెక్స్ట్ వచ్చేసి గైక్వాడ్. వీళ్ళిద్దరూ మాత్రమే ఇక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్స్. తర్వాత వచ్చేసి దూబే ఉన్నా కానీ అంత మ్యాచ్ని మెలుపు తిప్పే ప్లేయర్ అయితే కాదు. సో ఇక్కడ కొంచెం బాగా ఆడింటే బాగుండేది గైక్వాడ్ కానీ సామ్సన్ కానీ. ఎందుకంటే వీళ్ళు మ్యాచ్ని అయితే ఎక్కడికో తీసుకెళ్ళగే ఛాన్స్ ఉంది. చూసాం కదా సామ్సన్ మన T20 వరల్డ్ కప్లో ఎంత బాగా ఆడాడు. సో అటువంటి ఇన్నింగ్స్లో అయితే ఖచ్చితంగా సిఎస్కేకి అవసరము. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు అద్భుతమైన ఆరంభం అయితే లభించింది కదా. అసలు ఫస్ట్ ఇన్నింగ్స్ ఈ స్టేడియంలోనే జరిగిందా అనిపించేటట్టు జరిగింది. దానికి కారణం సూర్యవంశీ. సో అతను వచ్చేసి అతని లైఫ్లోనే చాలా గొప్ప ఇన్నింగ్స్ అయితే ఆడాడని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా అద్భుతాలు చేస్తాడేమో చూడాలి. ఒక 12 బాళ్ళకట్ట యువరాజ్ చేసినట్టు హాఫ్ సెంచరీ చేయడం అలాంటి ఏమైనా చేస్తే అది ఇంకా గొప్పగా ఉంటుంది. కానీ ఇక్కడైతే రెండు టీములకి మధ్య ఇతను ఒక్కడే డిఫరెన్స్, మిగతా వాళ్ళంతా ఒకటే ఆట ఆడారు. కానీ ఇక్కడ ఇతను మాత్రమే రాజస్థాన్ రాయల్స్కి మ్యాచ్ వచ్చేటట్టు చేశాడు. ఇక్కడ వచ్చేసి సూర్యవంశీ ఒక 10-20 రన్లు చేసేట అవుట్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ కూడా ఒక 18-19 ఓవర్ల దాకా వచ్చేవాళ్ళు ఒకవేళ గెలిచినా కానీ ఇక్కడ ఖలీల్ అహ్మద్ మంచి ఛాన్స్ అయితే ఇచ్చాడు. 3వ బాల్లోనే సూర్యవంశీని అవుట్ చేసే ఛాన్స్. కానీ ఇక్కడ కార్తిక్ శర్మ అయితే క్యాచ్ చేయలేకపోయాడు. దానివల్ల అయితే వీళ్ళకు మంచి ఇంపాక్ట్ అయితే పడింది. తర్వాత జూరెల్ కానీ తర్వాత వచ్చినటువంటి పరాగ్ కానీ పర్వాలేదు అనిపించారు. జూరెల్ వచ్చేసి 9 బాల్ పేస్ చేసి 18 రన్స్ అయితే కొట్టాడు. తర్వాత పరాగ్ 11 బాల్స్లో 14 అయితే కొట్టాడు లాస్ట్లో వీళ్ళు. సో ఇక్కడ ఒక పెద్ద బ్యాట్స్మెన్ టెస్ట్లో ఆడతాడు, ఓడిఐలు ఆడతాడు, T20 ఆడతాడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ జైస్వాల్. అటువంటి బ్యాట్స్మెన్ ఆ ఎండ్లో ఉన్నాడు, జస్ట్ చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే జైస్వాల్ నిజంగా ఈ సూర్యవంశీ కంటే గొప్ప బ్యాట్స్మెనే ఎప్పటిదాకా సూర్యవంశీ టీంలోకి రాకముందు దాకా. కానీ అక్కడైతే సూర్యవంశీ కొడతా అంటే ఇతనైతే చూస్తున్నాడు. ఇటువంటిది మనం అయితే ఒకసారి చూసాం. బట్లరు, జైస్వాల్ ఉంటారు ఓపెనర్స్. ఒక పక్క జైస్వాల్ కొడతాడు, సెంచరీ కూడా చేసుకోబోతాడు. బట్లర్ జస్ట్ అలా చూస్తూ ఉంటాడు. సో అటువంటి ఇన్నింగ్స్ ఇది కూడా మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇలా ఆడడం అనేది చాలా మంచిదే మన ఇండియన్ టీంకి. ఎందుకంటే ఇక్కడ రాబోయే రోజుల్లో 300 కూడా కొట్టే ఛాన్స్ ఉంది కదా T20లో. సో అటువంటి టైంలో ఇటువంటి ఇన్నింగ్స్లో ఆడే ప్లేయర్లు ఖచ్చితంగా మనకైతే అవసరం. ముఖ్యంగా ఇతనికైతే ధైర్య సాహస లక్ష్మి అన్నట్టయితే ధైర్యంతోనే ఇతనైతే కొడుతున్నాడు. నేను చూశాను మ్యాచ్లో నూర్ అహ్మద్ వేసిన బౌలింగ్లో అది కొట్టడం కాదు, నిజంగా ఒక 15-16 ఇయర్స్ ఉండే ఒక పిల్లోడు వచ్చి అలా కొడతాడంటే మనం అయితే అనుకోం. సో అంత మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు అతను. అతన్ని ఎంత పొగిడినా కానీ తక్కువే. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై ఏమంత చెత్త బౌలింగ్ ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే సూర్యవంశీ ప్రతి బాల్ని 6 కొట్టడం వల్ల అయితే చెత్త బౌలింగ్ లాగా అనిపిస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆట కూడా అంత అధ్వానంగా అయితే ఏం లేదు. టాప్ 4 బ్యాట్స్మెన్స్ కూడా క్లిక్ అయ్యారనుకోండి ఖచ్చితంగా చెన్నై కూడా గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. ధోని ఉన్నా లేకున్నా కానీ ఇంకైతే మ్యాచ్లు ఆవగవు కదా. సో వీళ్ళైతే కొంచెం గట్టిగా పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి సంజు శాంసన్ చాలా ఇంపార్టెంట్ కీపర్ గాను, ప్లస్ ఒక మెయిన్ రోల్ అతనైతే ప్లే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఓపెనింగ్ వచ్చినప్పుడు అయితే ఒక 10 ఓవర్స్ దాకా నిలబడడానికి అయితే ట్రై చేయాలి. అప్పుడే మ్యాచ్లు గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఈ మ్యాచ్ మీద మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.